ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నాడు. జైలు నుంచే కంటిన్యూ చేస్తాడు రూలింగ్. ఎక్కడ కూడా ఆపలే, ఎక్కడ కూడా ఆటంకం కాలే. ఇప్పటి వరకైతే ఫర్దర్ ఏం జరుగుతుంది అన్నది చెప్పలేం. చట్టపరంగా మరి ఆ ఛాన్స్ ఉన్నదా, జైలు నుంచే అధికారాన్ని చెలాయించే వెసులుబాటు ఉన్నదా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికైతే అక్కంచే ఆర్డర్ ఇస్తాడు జైలు నుంచి. 3 days బ్యాక్ జల్ బోర్డు, వాటర్ బోర్డుకు సంబంధించిన ఒక ఆర్డర్ ఇష్యూ చేసిండు. ఆ ఆర్డర్ ఎవరికి పంపిండు అంటే ఈ వాటర్ బోర్డుకు ఆతిష్ సింగ్ మినిస్టర్ ఆతిష్ సింగ్కు ఆర్డర్ పంపిండు. ఏంటిది అంటే వాటర్ స్కేర్సిటీని, ఢిల్లీలో కొన్ని ప్లేస్లల్లో వాటర్ స్కేర్సిటీ ఉన్నది, దాన్ని నివారించాలి అని ఒక ఆర్డర్ని పంపిండు. చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇన్ఫామ్ చేయమని చెప్పిండు. ఎల్జీకి కూడా కోఆపరేషన్ ఇస్తాడు, ఎల్జీ కూడా హెల్ప్ తీసుకోండి అని చెప్పిండు. మళ్ళీ ఈరోజు ఇంకొక ఆర్డర్ ఇచ్చిండు జైలు నుంచే. ఈసారి హెల్త్ డిపార్ట్మెంట్కు, హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి ఆర్డర్ ఇచ్చిండు. ఢిల్లీలో మొహల్లా క్లినిక్లు ఉన్నాయి, సక్సెస్ఫుల్ అవి. ఇండియా మొత్తంలో మోగిపోయింది ఢిల్లీ మొహల్లా క్లినిక్లు. ఈ మొహల్లా క్లినిక్లలో టెస్టుల సంఖ్య పెంచాలి, టెస్టులు ఎక్కువ చెయ్యాలి అని ఆర్డర్ ఇచ్చిండు ఈరోజు. అయితే దీనికి సంబంధించిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఈ ఆర్డర్స్ జైలు నుండి బయటికి ఎట్లొస్తాయి అని ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కు పెన్ను పేపర్ ఇయ్యలే, ల్యాప్టాప్ కంప్యూటర్ అట్లాంటివి కూడా ఇయ్యలే. మరి ఆర్డర్లు ఎట్లా బయటికి వస్తున్నాయి అని అయితే ఒక ఎంక్వైరీ మొదలుపెట్టింది గవర్నమెంట్. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో కానీ బీజేపీ కంప్లీట్గా నెగటివ్నెస్ వచ్చేసింది బీజేపీకి. నన్ను అడుగుతేనైతే కంట్రీ వైడ్గా నెగటివ్నెస్ వచ్చింది. కంట్రీ వైడ్గా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దేశం మొత్తం పాకిపోయింది. మొన్నటి వరకు సౌత్ ఇండియాలో బీజేపీకి కొంత పాజిటివ్నెస్ ఉండే, యాంటీ ఇన్కంబెన్సీ సౌత్ ఇండియాలో తక్కువ ఉన్నది, నార్త్ సైడ్ యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ఒకటి బయటపడ్డాక సౌత్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ కొంత పెరిగింది. కాకపోతే ఏంటంటే కంపారిటివ్లీ నార్త్ ఇండియాకి కంపేర్ చేస్తే సౌత్లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ తక్కువ. మొత్తానికైతే బీజేపీ పార్టీ అడ్వర్స్ ఎఫెక్ట్ను అనుభవిస్తుంది. అడ్వర్స్ ఎఫెక్ట్ కలిగింది బీజేపీ. ఒకవేళ కనుక ఈ ఎలక్టోరల్ బాండ్స్ బయటపడకపోతే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏదైతే కిన్ పిన్ ఉన్నాడో శరత్ చంద్రారెడ్డి, అరవిందో ఫార్మా ఓనర్, కవితకు నియరెస్ట్ పర్సన్, కవితకు బినామీ అనుకోండి. శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన లంచం ఒకటి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బయటపడకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండుకోవచ్చు. ఎందుకంటే అరెస్ట్ అయిండు, చాలామంది అరెస్ట్ అయిండు, కొంత అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉండే. కానీ ఎప్పుడైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా శరత్ చంద్రారెడ్డి నుంచి లంచాలు 55 కోట్ల లంచం ఎప్పుడైతే బీజేపీ పార్టీ తీసుకున్నదో, ఈ విషయం బయటికి వచ్చిందో, ఇది మరుగున పడిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అన్న విషయము మరుగున పడిపోయింది కంప్లీట్గా. అది ఒక ఫేక్ అన్నది బయటపడిపోయింది. ఎందుకంటే అసలు లంచం తీసుకున్నది బీజేపీ పార్టీ. నవంబర్ 10th, 2022 రోజు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యిండు. అదే 15th నవంబర్ 2022 రోజు 5 కోట్ల ఎలక్టోరల్ బాండ్ రూపంలో అరవిందో ఫార్మా బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చింది, బీజేపీ పార్టీకి ఇచ్చింది. ఇక గవర్నమెంట్ ఏంది, పార్టీ ఏంది, వేరేం కాదు కదా, వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. 5 కోట్ల లంచాన్ని అనుకోండి, దాన్ని ఇంకా లంచం కాక దాన్ని ఏమంటారు, లంచమే కదా అది. లంచాన్ని ఎలక్టోరల్ బాండ్ రూపంలో చందా రూపంలో బీజేపీ పార్టీకి ఇచ్చింది. ఆ తర్వాత 1 జూన్ 2023లో ఈ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిండు. అప్రూవర్గా మారడము అంటే గవర్నమెంట్ సాక్షిగా మారుతారు. దొంగైనా పర్వాలే అప్రూవర్గా మారింది అనుకోండి, స్కామ్ చేసినా పర్వాలే అప్రూవర్గా మారింది అనుకోండి, శిక్ష పడది.
అప్రూవర్గా మార్చుకొని శరత్ చంద్రారెడ్డిని అరవింద్ కేజ్రీవాల్ పేరు చెప్పించిండు. అప్రూవర్గా మారిండా. అప్రూవర్గా మారంగానే మే 2023లో బెయిల్ వచ్చేసింది. ఆ బెయిల్ ఎట్లా వచ్చేసింది? నడుము నొప్పి ఉన్నది అంటే బెయిల్ వచ్చేసింది. కేవలం నడుము నొప్పి ఉన్నది, సంసయాటినికానో ఏదో నడుము నొప్పి ఉన్నది, ఆ నడుము నొప్పి వల్ల బాధపడుతున్నా, నాకు బెయిల్ ఇవ్వండి అని పెట్టుకున్నాడు. బెయిల్ ఇచ్చేసింది. అదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా 13 నెలలు అవుతుంది, ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. సంజయ్ సింగ్ దాదాపు 5 నెలలు అవుతుంది. నా అరవింద్ కేజ్రీవాల్కు ఎవిడెన్సెస్ లేవు, మనీష్ సిసోడియాకు ఎవిడెన్సెస్ లేవు, సంజయ్ సింగ్కు ఎవిడెన్సెస్ లేవు, ఎవరికి ఒక్కరి విషయంలో కూడా ఎవిడెన్సెస్ లేవు. శరత్ చంద్రారెడ్డికి అయితే బెయిల్ వచ్చేసింది. మే 2023లో బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చినాక 8 నవంబర్ 2023లో ఇంకొక 35 కోట్ల ఎలక్టోరల్ బాండ్ తీసిచ్చిళ్ళు. ఈ అరవిందో ఫార్మాకు అనుబంధ సంస్థలలో ఒక సంస్థ పేరు మీద ఎలక్టోరల్ బాండ్ తీసి ఇచ్చేసిండు 35 కోట్ల రూపాయలకు. మొత్తం టోటల్గా బీజేపీకి చందాల రూపంలో ముట్టింది 55 కోట్ల రూపాయలు. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు. ఆ తీరుగా చూస్తే మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ పార్టీకి చందాలు పోయినాయి అంటే దాని బాధ్యత వహించవలసింది అధ్యక్షుడు బాధ్యత వహించాలి. అంటే ఈ రకంగా చూస్తే ఈ 55 కోట్ల రూపాయలు తీసుకున్నందుకు జేపీ నడ్డా మీద కేసు బుక్ కావాలి, ఎన్ఫోర్స్మెంట్ కేసు బుక్ కావాలి. జేపీ నడ్డా మీద ఎటువంటి కేసు లేదు. ఇక్కడ దేశ ప్రజలందరికీ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ముడుపులు తీసుకున్నారు బీజేపీ పార్టీ అనేది ఘంటాపదంగా ఎవిడెన్సెస్తో సహా ప్రూఫ్లతో సహా డేట్ల వైజ్గా ఎంత అమౌంట్ ముట్టింది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ డాటా మొత్తం దేశం మొత్తం తెలిసిపోయింది. దేశం మొత్తం తెలిసిపోయే వరకు బీజేపీకి ఒక పెద్ద అడ్వర్స్ ఎఫెక్ట్ అయిపోయింది. ఊహించని ఎదురు దెబ్బ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి. సరే మొన్నటి వరకు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అంటే సరే వాళ్ళు సెకండరీ లీడర్స్, అంత ఎఫెక్ట్ పడలే. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే వరకు అదే టైం లోపల ఎలక్టోరల్ బాండ్స్ బయటపడ్డాయి, ఆ స్కామ్ బయటపడ్డది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీజేపీకి ఎంత ముట్టింది, శరత్ చంద్రారెడ్డి ఎంత ఇచ్చిండు అన్నది బయటకు వచ్చేసింది. క్లియర్ కట్ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. దాంట్లో పెద్ద లాజిక్ లేదు, ఏం లేదు, ఎవిడెన్సెస్ ప్రూఫ్లతో సహా దేశం మొత్తం పాకిపోయింది. ఒక్కసారి దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం పాకిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును జర్మనీ ఖండించింది. దానికి మన భారతదేశం కూడా మళ్ళీ ఆబ్జెక్షన్ చెప్పింది. మా పర్సనల్ విషయం, అంతర్గిక వ్యవహారాలు. ఎవరైనా కామెంట్ చేస్తారు, కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి హక్కు ఉంటుంది, ఎవరినైనా కామెంట్ చేయొచ్చు. జర్మనీ తప్పుపట్టింది. CNN ఛానళ్ళనైతే హెడ్లైన్స్ కంప్లీట్గా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మీద హెడ్లైన్స్. అదే వేరే వాళ్ళ మీద ఇంత రియాక్షన్ రాకపోవు. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు చేసే మనిషి, ప్రజల మనిషి. అసెంబ్లీ ఎలక్షన్లలో 70 స్థానాలలో 67 స్థానాలు గెలిచింది. ఒక దేవునితోటి సమానం అరవింద్ కేజ్రీవాల్, దేవునితోటి సమానం. చెప్పినా కదా నా పాత వీడియోలా, మొన్నటి వీడియోలా. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన 2 అవర్స్లలో ఒక పోల్ పెట్టిళ్ళు. పోల్ పెడితే ఈసారి ఉన్న 7 పార్లమెంటు స్థానాలలో పోయినసారి 7 బీజేపీ గెలిచింది, ఈసారి 5 to 7 ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని పబ్లిక్ తీర్పిచ్చింది. వితిన్ 2 అవర్స్లలో అరెస్ట్ చేసినాక అంత మారిపోయింది. ఈరోజు కూడా రోడ్ల మీద కంప్లీట్ ధర్నాలు చేస్తాను, ప్రైమ్ మినిస్టర్ ఇంటిని కూడా చుట్టుముడతాను. ఇక ఢిల్లీలో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే 80 ఏళ్ళ ముసలోళ్ళ వరకు, మొగోళ్ళ నుంచి మొదలు పెడితే ఆడవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ ఉన్నారు. అది మామూలు ఆదరణ కాదు అరవింద్ కేజ్రీవాల్ పట్ల. మంచి పేద ప్రజలకు చేస్తాడు.
ఢిల్లీ ప్రజలకైతే మ్యాక్సిమం చేస్తాడు, ఎంత చేయాలనో ఢిల్లీ ప్రజలకు అంత చేస్తాడు. అన్ని రకాల హెల్త్ విషయంలో చూసుకొని, ఎడ్యుకేషన్ విషయంలో చూసుకొని, వాటరు, కరెంటు, అంతకంటే ఏం కావాలి ప్రజలకు కావాల్సింది? ముఖ్యంగా ప్రధాన అవసరాలు హెల్త్, ఎడ్యుకేషన్, అవి 100% ఫుల్ఫిల్ చేసింది అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఉన్న ఆదరణ అది భరించలేకనే, ఆదరణను భరించలేకనే బీజేపీ నాయకులు పట్టుబట్టిళ్ళు. కాకపోతే ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్ అయింది, ఈడ్చి తన్నినట్టయింది బీజేపీ నాయకులకు. పోయినసారి బీజేపీ పార్టీ 303 పార్లమెంటు స్థానాలు గెలిచింది. ఒక 4-5 months బ్యాక్ ఈ 303 స్థానాలలో ఒక 50-60 స్థానాలలో డేంజర్ జోన్లు ఉన్నాయి. అంటే కొంత డౌట్ఫుల్ ఉన్నాయి 50-60 స్థానాలు 4-5 months బ్యాక్. అది ఈరోజు తీసుకుంటే 160 స్థానాలు డేంజర్ జోన్లు ఉన్నాయి. ఈ 303 స్థానాలలో 160 ఎంపీ సీట్లు డేంజర్ జోన్లో డౌట్ఫుల్గా ఉన్నాయి. ఈ 160 స్థానాలు డౌట్ఫుల్గా ఉన్న స్థానాలలో మరి 25 బీజేపీ గెలుచుకుంటుందా, 50 గెలుస్తుందా, 100 గెలుస్తుందా అనే దాని మీదనే బీజేపీ గెలుపు ఆధారపడి ఉంటుంది. CNN హెడ్లైన్స్లో వచ్చిందా? వాషింగ్టన్ పోస్ట్ ఏమన్నది? డెడ్ డెమోక్రసీ, అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని వాషింగ్టన్ పోస్ట్ కామెంట్ చేసింది. ఇక అల్ జజీరా వచ్చి డికే ఆఫ్ డెమోక్రసీ అన్నది, అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తుంది, ప్రజాస్వామ్యం క్షీణదశలో ఉన్నది అని అల్ జజీరా కామెంట్ చేసింది. ప్రపంచంలో ఉన్న మీడియా మొత్తం మోగిపోయింది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. పంతానికి పోయి, ఈగోలకు పోయి, ఆయనకున్న ప్రజాదరణను ఓర్చుకోలేక ఆయన తీసి జైల్లో పెట్టింది. నష్టపోయింది బీజేపీ, నష్టపోయింది, మామూలు నష్టం కాదు. ఢిల్లీలో పార్లమెంట్ ఎలక్షన్లలో 7కి 7 సీట్లు బీజేపీ ఓడిపోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తాయి. ఇంకొకటి పంజాబ్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎఫెక్ట్ తప్పనిసరి ఉంటుంది, ఆడ కూడా దాదాపుగా వాషౌట్. నెక్స్ట్ వస్తే హర్యానాలో కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది అని. అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్యానాకు సంబంధించిన పర్సనే. ఈ 3 రాష్ట్రాలలోనే కాదు, బహుశా నా అబ్జర్వేషన్ ప్రకారంగానైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కంట్రీ వైడ్గా కూడా పడ్డది. అన్ని రాష్ట్రాలలో దీని ఎఫెక్ట్ పడ్డది. ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత, బీజేపీ పట్ల నెగటివ్నెస్ 70% అట్లా ఉన్న పరిస్థితి నుంచి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఒకటి, ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ప్లస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కింగ్ పిన్ శరత్ చంద్రారెడ్డి నుంచి 55 కోట్ల చందా లంచం తీసుకునే వల్ల కూడా ఈ 70% ఉన్న వ్యతిరేకత పోయి 90%కు పోయింది. ఈరోజు 90% వ్యతిరేకతతోటి ఉన్నది బీజేపీ. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోకముందు ఒక దగ్గర ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు ఈడీని, సిబిఐని ఒక 24 గంటలు ఇవ్వాలి, బీజేపీలో సగం మంది జైల్లో ఉంటారు అన్నాడు. వాస్తవం అది. దేశంలో ఉన్న స్కామ్స్టర్సు, దేశంలో పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన అవినీతి పరులు 75% నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ఇది వాస్తవం. 75% స్కామ్స్టర్స్ మొత్తం బీజేపీలోనే ఉన్నారు, పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాలు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ కవితకు బెయిల్కి అప్పీల్ చేసుకున్నది. వాళ్ళ కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయట, నాకు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని అప్పీల్ చేసుకున్నది. దాన్ని కోర్టు కొట్టేసింది. 9th ఏప్రిల్ వరకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపింది. తిహార్ జైలుకు పోతుంది. తిహార్ జైలుకు పోకుండా కవిత ఒక మాట అన్నది, స్లోగన్ ఇచ్చింది, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందట కవిత. కడిగిన ముత్యం. మరి దేంతోటి కడిగితే ముత్యంలాగా బయటికి వస్తుందో చెప్పలే డీటెయిల్గా. దేంతోటి కడిగితే వస్తుందో ముత్యంలాగా, మరి కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందట ఎమ్మెల్సీ కవిత. ఇది అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు. బీజేపీ డిఫెన్స్లో పడిపోయింది.
అడ్వర్స్ ఎఫెక్ట్ పడ్డది. దానికి కారణం ఎలక్టోరల్ బాండ్స్ ఒకటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి నుంచి 55 కోట్లు లంచం రూపంలో దాన్ని చందాల రూపంలో తీసుకోవడం ఒకటి. ఈ రెండు విషయాల వల్ల బీజేపీ ఎంత దెబ్బతిన్నదో తెలియజేసే వీడియో ఇది.